రాజకీయ నాయకుల ఇష్టారాజ్యం నడుస్తుంటే వాళ్ళకు అనుగుణంగా అధికారుల ఇష్టారాజ్యం నడిస్తే తర్వాత న్యాయస్థానాలు ఒప్పుకోవడానికి సాక్ష్యం ఇది. తాజాగా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అధికారి మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిఆర్ గవాయ్ కాబోయే చీఫ్ జస్టిసే తీవ్రంగా మండిపడ్డటువంటి ఉదంతం ఇది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను అప్పటి తహసీల్దార్ ప్రస్తుతం సబ్ కలెక్టర్ అయ్యారట 2014 జనవరిలో ధిక్కరించారు. దీని మీద ఆగ్రహించిన ధర్మాసనం అంటే అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారికి 2 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ కూడా నిరాకరించడంతో అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పీల్ పిటిషన్ మీద జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సమయంలో సబ్ కలెక్టర్ అప్పటి తహసీల్దార్ కోర్టులోనే ఉన్నారు. ఇక్కడ 2014 జనవరి అన్నారు. 2014 జనవరి అయితే చంద్రబాబు గారు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ టైంలో జరిగినటువంటి తేడా అనమాట. దానికి సంబంధించి ఇది జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సమయంలో సబ్ కలెక్టర్ అప్పటి తహసీల్దార్ కోర్టులోనే ఉన్నారు. ఏ జైలుకి వెళ్ళాలనుకున్నారు చెప్పండి, విజయవాడ, అమరావతి లేదంటే తిహార్ అంటే ఢిల్లీలో ఉన్న జైల్లో ఏదో దాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తున్నట్టు జస్టిస్ గవాయ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చట్టాలు తమకు వర్తించమనే అభిప్రాయం అధికారులు ఉండరాదని మండిపడింది. న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను ఎందుకు శిరసావహించలేదని ప్రశ్నించింది. ఎన్ని కుటుంబాల వాళ్ళని మీరు నిరాశ్రయం చేశారు? సుమారు 80 మంది పోలీసులను వెంట తీసుకెళ్లి కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిరుపేదల ఇళ్లను కూల్చేశారంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. ఓ దశలో అధికారి పదోన్నతిని రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. 2 చిన్నపిల్లలు ఉన్న అధికారి పట్ల దయచూపాలని సబ్ కలెక్టర్ తరపు న్యాయవాది ప్రాధేయపడడంతో 48 గంటలకు మించి జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పోతుందని కూడా వినవించడంతో హైకోర్టు ఆదేశాలు ధిక్కరించడానికి కారణం ఏంటో వివరించమని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారని మే 5వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను అప్పటి వరకు నిలిపేస్తున్నట్టు స్టే ఇస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులు సుప్రీంకోర్టు న్యాయ సేవా కమిటీ ద్వారా న్యాయవాది సేవలు పొందొచ్చని కూడా చెప్పింది.